'కర' అనే సినిమా ఈరోజు థియేటర్స్‌లోకి వచ్చింది. ధనుష్ నటించినటువంటి సినిమా. ధనుష్ ఒక సినిమా కమిటెడ్ అంటే కథనంలోను, కథలోను ఒక కొత్త పాయింట్ ఉంటుంది అనేటువంటి ఒక బిలీఫ్ ఉంది. ఆ బిలీఫ్‌ని నిలబెట్టినటువంటి సినిమాగా నేను చూస్తున్నాను దీన్ని 'కర' అనే సినిమాని. రెండోది తమిళ్ డైరెక్టర్లు కొంచెం సెన్సిబుల్ విషయాలను పట్టించుకుని ఒక అంటే ప్రస్తుత సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అనేక అంశాలను పట్టించుకుని వాళ్ళు తెరకెక్కిస్తున్న పద్ధతి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఈ సినిమాలో బ్యాంకులని అడ్డం పెట్టుకుని కన్జ్యూమరిస్టిక్ సొసైటీ జనాల్ని ఎలా పావులుగా వాడుకుని తన వ్యాపారానికి వాడుకుని వాళ్ళ జీవితాలని వాళ్ళ ఆస్తుల్ని ఎలా ధ్వంసం చేస్తుంది అనేది చాలా అద్భుతంగా డీల్ చేశారు. బ్యాంకులని అడ్డం పెట్టుకుని బ్యాంకుల ద్వారా ఈఎంఐ అనేటువంటి చట్రంలోకి జనాల్ని తీసుకొచ్చి అనవసరమైన వస్తువుల్ని వాళ్ళతో కొనిపించి వాళ్ళని టార్చర్కి గురి చేసి వడ్డీ అనేటువంటి ఇరుసులో వాళ్ళని ఇరికించి వాళ్ళ మెడలు విరిచి వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేయటం అనే ప్రోగ్రాం ఎలా చేస్తుంది అనేది ఒక అద్భుతమైన పాయింట్ తీసుకున్నాడు. ఇందులో ధనుష్ సూరజ్ అనేటువంటి ఆ పోలీస్ క్యారెక్టర్ చేసినటువంటి నటుడిని అడిగేటువంటి ఒక కీలక ఘట్టం ఉంటుంది. అంటే మీ జీవితంలో ఈఎంఐలు ఉన్నాయా అని అడుగుతాడు. ఒక రైతు కొడుకు ఒక పోలీస్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగితే ఉంది అని చెప్తాడు ఆయన. ఉంది అని చెప్పిన తర్వాత మీకు ప్రతి నెల శాలరీ వస్తుంది కాబట్టి అది కట్ అయిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించడం లేదు. రేపు పొద్దున మీకు ఒక 3 నెలలు శాలరీ రాలేదు అనుకోండి ఏంటి పరిస్థితి అంటాడు. కట్టలేకపోవచ్చు అంటాడు ఆయన. అంటే ఒక కారు ఈఎంఐ ఉంది నాకు అంటాడు ఆయన. ఆ కారు లగ్జరీ కోసం కదా మీరు కొనుక్కుంది. ఆ లగ్జరీ కారు తాలూకా ఈఎంఐ మీరు కట్టలేకపోతే 3 నెలలు ఏంటి పరిస్థితి అంటే, లేదు వాడు సీరియస్గా గొడవ పడతాడు బ్యాంక్ వాడు నాతో అంటాడు ఆయన కదా. 3 ఏళ్ళు ఒకవేళ జీతాలు రాకపోతే ఏంటి పరిస్థితి అంటాడు. అదే అసలు చాలా కష్టం, జీవించటమే కష్టం అంటాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఇక్కడ రైతులకి కూడా అలాగే లోన్లు ఇచ్చి ఇరికించుకుని వాళ్ళ చేత అనవసరంగా ట్రాక్టర్లు కొనిపించి ఆ ట్రాక్టర్లు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో అక్కడ పెట్టి ఓ పక్కన వర్షాలు లేక వ్యవసాయం నడవక ఏం చేయాలో అర్థం కాక ఉన్న టైంలో మీరు ట్రాక్టర్ల కోసం తీసుకున్న రుణాలు, ఎరువుల కోసం తీసుకున్న రుణాలు మీరు తీర్చటం లేదు, మంత్లీ కట్టాల్సిన ఇంట్రెస్టులు కట్టడం లేదు, ఈఎంఐలు కట్టడం లేదు అని చెప్పి రైతుల భూములకి జప్తు నోటీసులు ఇచ్చి అవి జప్తు చేసి బ్యాంక్తో అటాచ్ చేసేసుకోవటం అనే ప్రోగ్రాం జరిగిపోతోంది. మమ్మల్ని మా భూముల నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రోగ్రాం వీళ్ళు బ్యాంకులను అడ్డం పెట్టుకుని చేస్తున్నారు అని చెప్తాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది అదే కదా. భారతదేశంలో పర్టికులర్గా అభివృద్ధి అనే పేరుతో పెట్టుబడులను తీసుకొచ్చి ఆ పెట్టుబడులు పెట్టేటువంటి పరిశ్రమలకి భూములు తక్కువ ధరకు ఇచ్చేసి వీళ్ళకేమో 3 కోట్లు 4 కోట్లు చేసేటువంటి భూమిని ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో తీసేసుకుని వాళ్ళకి 1300 గజాలు ఇచ్చి 200 గజాలు కమర్షియల్ 1100 రెసిడెన్షియల్ అనే పేరుతో ఇచ్చేసి కొంతకాలం కౌలు డబ్బులు అని చెప్పి ఇచ్చి ఆ తర్వాత అభివృద్ధిలో భాగస్వాములు మీరు అని చెప్పి ఆ అకౌంట్ క్లోజ్ చేసేసి క్రమంగా వాళ్ళ భూములు కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం అనేటువంటి కార్యక్రమం అద్భుతంగా జరిగిపోతోంది కదా ఇప్పుడు. అంటే కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనేది నడుస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అంటే వ్యక్తిగత ఆస్తులు ఉండవు, వ్యక్తిగత ఆస్తులన్నీ కార్పొరేట్ల పరమైపోతే మీకు సంబంధించిన భోజనాలు ఇతర వ్యవహారాలన్నీ కార్పొరేట్లు చూసుకుంటాయి అనేటువంటి భరోసా కల్పించటం ఈ దుర్మార్గ వ్యవస్థ తాలూకా బీజరూపం 90 దశకం ప్రారంభం. ఈ దేశంలోకి ఆర్థిక సరళీకరణ ప్రవేశించిన తర్వాత బ్యాంకులు ప్రజల జీవితాలతో ఎలా ఆటలాడుకోవటం మొదలుపెట్టాయో ఆ సన్నాహక సన్నివేశాన్ని 'కర' అనే సినిమా రూపంలో తెరకెక్కించినందుకు గాను దర్శకుడు విఘ్నేష్
రాజాకి ముందుగా అభినందనలు తెలియజేయాలి. ఈ కథని అంగీకరించినందుకు ధనుష్‌కి అభినందనలు తెలియజేయాలి. అలాగే ఇప్పుడు అంటే విలువలు మారుతున్నాయి. మారిన విలువలు అంటే దొంగతనం తప్పు అనేది ఒకప్పటి విలువ. ఇప్పుడు అసలు దొంగతనమే వ్యవస్థ కార్యకలాపాలకి కీలకంగా మారిపోయినటువంటి పరిస్థితి. దోచుకోవడం, దోపిడీ అనేది ఒక అద్భుతమైనటువంటి విలువగా ప్రతిపాదితమైపోయినటువంటి పరిస్థితి. ఈ స్థితిలో ఈ మారిన విలువల్ని అర్థం చేసుకునేటువంటి ఒక ప్రయాణికురాలి పాత్రలో మమతా బైజు ఈ సినిమాలో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంటే హీరోయిన్ క్యారెక్టరే ధనుష్కి పేరుగా నటించింది. తన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది సినిమాలో. అలాగే పోలీస్ పాత్రలో నటించినటువంటి సూరజ్, తను కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా అద్భుతంగా చేశాడు ఆయన. అలాగే కంక్లూడింగ్ డైలాగ్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. ఆ కంక్లూడింగ్ డైలాగ్ ఏంటంటే, స్ట్రక్చరల్గా నువ్వు దుర్మార్గుడివి, కానీ మానవతా కోణంలో ఆలోచిస్తే నువ్వు కాదు. కాబట్టి నేను మానవుడిగా నన్ను నేను గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నాను. అందుకోసం స్ట్రక్చరల్ తప్పు చేయటానికి కూడా సిద్ధపడిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అది అద్భుతం. సినిమా క్లైమాక్స్ ఆ సీన్తో ముగుస్తుంది. ఇలా నేరమే అధికారమై రాజ్యం చేస్తున్నప్పుడు ప్రతి మనిషి నేరస్తుడిగా మారతాడు. మారక తప్పని పరిస్థితులు క్రియేట్ అయిపోతాయి. అంటే పరుగు పందెం వ్యవస్థలో నువ్వు ఏం చేసైనా డబ్బులు సంపాదించు, ఇది తప్పు ఇది ఒప్పు అనేవి లేవు అనే పద్ధతిలోకి తీసుకెళ్తారు. ముందు సైకలాజికల్గా తీసుకెళ్ళి మీరు డబ్బులు దేనికి సంపాదించాలి? వాళ్ళ సరుకులు కొనుక్కోవడానికి, వాళ్ళు తయారు చేసే వస్తువులు, వాళ్ళు తయారు చేసే కార్లు, వాళ్ళు తయారు చేసే రకరకాల 4 లక్షల ఫోన్లు, 5 లక్షల ఫోన్లు ఇవి కొనుగోలు చేయటానికి వీళ్ళు స్కాములు చేయాలి, ఏవైనా చేయాలి. చేసి అవి కొనుగోలు చేసి వాటికి డబ్బులు కట్టలేక తమని తాము బ్యాంకులకు అర్పించేసుకుని ఆ వస్తువులు తిరిగి వాళ్ళకే అప్పచెప్పేసి అవి తిరిగి సెకండ్స్ మార్కెట్లోకి వచ్చి మళ్ళీ మార్కెట్లో అవి కూడా కొనుగోలుకు గురై ఇలా నడుస్తోంది డ్రామా. ఎవరైనా ఒక బండి కొనుక్కుని ఈఎంఐ కట్టలేకపోతే అది సీజ్ చేసి పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత చాలా లో కాస్ట్లో దాన్ని ఒక కోడ్ చేసేసి వీడు ఇవ్వాల్సిన పేమెంట్కి దాన్ని అక్కడికి సరిపెట్టేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అంతకంటే ఎక్కువ ధరకు అమ్మేస్తారు వాళ్ళు బయట. ఇది కదా జరుగుతున్నటువంటి డ్రామా. ఇలా ఈఎంఐలు అనే పేరుతో మనుషుల జీవితాలతో చెడుగుడు ఆడుకోవడం అనే అంశాన్ని తీసుకుని చాలా చక్కగా సినిమా తీసి దొంగతనం అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరికి అంటగట్టడం కాదు, నేర్పించి తర్ఫీదు చేసి దొంగల తయారీ కేంద్రంగాను ముష్టివాళ్ల తయారీ కేంద్రంగాను సమాజాన్ని ఎలా మారుస్తున్నారు, ఎలా మారుస్తున్నాయి నూతన ఆర్థిక విధానాలు అనేది చాలా గొప్పగా తెరకెక్కించారు ఈ సినిమాలు. అందుకని కరా టీంని అభినందించాల్సినటువంటి సందర్భం. పర్పస్ఫుల్ మూవీ ఇది, ఎంగేజింగ్గా నడిపాడు. సందేశాత్మక చిత్రం కాబట్టి ఇదేదో సందేశం చెప్పడం కోసం సినిమా ఉండదు, సంఘటనల నుంచి ప్రపంచానికి అర్థం చేయించే ప్రయత్నం చేశాడు. ప్రతి ఆర్టిస్టు చాలా ఎమోషనల్గా నటించారు. అందరి నటీనటుల్లోకి అత్యధిక మార్కులు స్కోర్ చేసిందైతే రవికుమార్, డైరెక్టర్ ఆయన కేఎస్ రవికుమార్ చాలా అద్భుతంగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే ఎస్వి రంగారావు రేంజ్కి వెళ్ళి నటించాడు ఆయన. కాబట్టి ఒక పర్పస్ఫుల్ మూవీ, ఎంగేజింగ్గా నడిచేటువంటి సినిమా, ఒక కొత్త తరహా కోణాన్ని ప్రజల ముందు ఆవిష్కరించే ప్రయత్నంగా వచ్చినటువంటి సినిమా. కరాని డెఫినెట్గా ఆడియన్స్ ఎవరు నిరుత్సాహపడరు. థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు ఒక కొత్త పాయింట్ అనుకుంటారు. ఇది చిన్న పాయింట్ని లాగారు అని చాలామంది రివ్యూలు రాస్తున్నారు. వాళ్ళు ఈ కథకి ఉన్నటువంటి విశేషాన్ని, అంటే సమాజానికి ఒక నమూనాని చూపించాడు ఆయన. ఆ సమాజానికి నమూనాని చూపిస్తున్నాడు అనే స్పృహ లేకపోవడం వలన చిన్న పాయింట్ అని మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. చాలా పెద్ద పాయింట్ మాట్లాడాడు సినిమాలో. అందుకని ఒక పర్పస్ఫుల్ మూవీగానే చూడాలి కరా అనే సినిమాని. మంచి సినిమా ఈ వారం రిలీజ్ అయింది.
థియేటర్కి వెళ్ళిన ఏ ప్రేక్షకుడు నిరుత్సాహపడ్డు. అలాగే ఏ మాత్రము వారు పెట్టినటువంటి డబ్బులకి తగిన వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే సినిమా ఇది డెఫినెట్‌గా. అది 'కర' సినిమా మీద నా రివ్యూ. నేను ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్ ఔట్ ఆఫ్ 5, 3.